ఈరోజు మన ఇంట్లో నల్ల అనమాట. ముందుగా మనము రక్తం తెచ్చుకుంటాం కదా, ఇట్లా కడుక్కోవాలి. ఎందుకంటే దీంట్లో ఇసుక గిట్ట ఏమైనా పడుతుంది కదా, వాళ్ళు నీట్గా చేస్తారు లేదా, అందుకని మనం నీట్గా చేసుకోవాలి. ఇట్లా తెచ్చుకున్నాక మంచిగా కడుక్కోవాలి. ఇట్లా నీళ్ళలో వేసుకొని అనాదనం కడుక్కోవాలి. మనం ఈ రక్తాన్ని 2 సార్లు కడుక్కున్నాం కదా, ఇప్పుడు స్టవ్ మీద పెట్టి కొంచెం సేపు ఉడికించుకుందాం. అదంతా మంచి గట్టిగా అయ్యేదాకా, నల్లగా గట్టిగా అవుతుంది అనమాట. ఇప్పటిదాకా దీన్ని ఉడికించుకుందాం. మనం పొయ్యి మీద పెట్టినాక ఇట్లా మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే అడుగు పడతామంట, మనం డైరెక్ట్ పెట్టుకున్నాం కదా, ఇట్లా అందుకని కలుపుతుండాలి. చిన్న మంట పెట్టుకోవాలి, పెద్ద మంట పెట్టుకోవాలి. పెద్ద మంట పెట్టుకుంటే మాడిపోతుంది, మంచిగా ఉండదు, స్మెల్ వస్తుంది. అందుకని చిన్న మంట మీద పెట్టుకొని చేసుకుంటున్నారు. ఇట్లా కలుపుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఇట్లా డైరెక్ట్ కాకుండా సరే, కొంతమంది ఏంటంటే ఇంకో గిన్నెలో నీళ్ళు పోసి వేరే మధ్యలో గిన్నెలు కూడా పెట్టుకొని నీళ్ళల్లో పెట్టుకొని చేసుకోవచ్చు. అట్లా అయితే మనకి లేట్ అయిపోతుంది అన్నమాట. ఇట్లయితే జల్దీ అయిపోతుంది మనకి. ఇంకోటి ఏంటంటే మాడకుండా చూసుకోవాలి. కావాల్సిన కారం రెడీ చేసుకుందాం. ముందుగా మనం పచ్చిమిరపకాయలు తొడిమెలు తీసి కడిగి పెట్టుకున్నాము, ఇది వేసుకుందాము. ఈ మిరపకాయలు కొన్ని ఎక్కువనే పడతాయి మనకి, ఎందుకంటే ఇవి కారం ఉండేది. నల్లలోకి కొంచెం స్పైసీగానే ఉండాలి, ఎందుకంటే మనకి కౌసు వాసన అనేది రాదు, నీట్గా ఉంటుంది తింటే కూడా. ఇప్పుడు కొంచెం పుదీనా వేసుకుందాం, కొంచెం ఉప్పు వేసుకుందాం. మిరపకాయలు సరిపడినంత వేసుకోవాలి, ఎందుకంటే మిరపకాయలు ఉప్పు తక్కువ ఉంటే చేదు ఉంటుంది. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. తర్వాత ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు అవన్నీ రెడీ అయిపోయింది కదా, మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. కడాయి కడిగి పెట్టుకున్నాం కదా, అది కొంచెం వేడి కావాలి. ఎందుకంటే కడిగినాక వాటర్ ఉంటుంది కదా, మొత్తం పోవాలి మనకి. కడాయి వేడవుతుంది, నూనె వేసుకుందాం. దీంట్లో మనకి నూనె ఎక్కువనే పడుతుంది, ఎందుకంటే మనము నల్లని ఫ్రై చేసుకోవాలి కదా, అందుకే నూనె ఎక్కువ వేసుకోవాలి. నూనెలో కూడా మంచిగా ఉడకాలి. నూనె వేడైంది, ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసుకుందాం, కొంచెం ఆవాలు కూడా వేస్తాం. ఇప్పుడు మనకు చిట్టపట్టలు ఆడుతుంది కదా, మనము ఉల్లిగడ్డలు వేసుకున్నాం. దీంట్లోకి ఉల్లిగడ్డ కూడా ఎక్కువనే ఉండాలి. ఉల్లిగడ్డతో కూడా మనకు టేస్ట్ ఎక్కువ వస్తుంది. ఉల్లిగడ్డ వేసుకున్నాం, ఇప్పుడు కలమప్పు కూడా వేసుకున్నాం కదా, కలుపుకున్నాం ఒకసారి. ఇది నూనెలో కొంచెం మంచిగా ఉడికించుకుందాం. ఇప్పుడు ఉల్లిగడ్డ వేసుకున్నాం కదా, కొంచెం ఉప్పు వేసుకుందాం. మనం ఉప్పు వేసుకుంటే ఉల్లిగడ్డ జల్దీ ఉడుకుతుంది, ఎందుకంటే మనము పచ్చిమిరపకాయ దాంట్లో కూడా వేసుకున్నాం కదా, అందుకని మనం ఉప్పు చూసి వేసుకోవాలి. మళ్ళీ ఉప్పు విషయం అయితే కష్టం కదా, తినలేదు. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లిగడ్డ వేసుకో. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకో. ఇప్పుడు మనము మిక్సీ చేసుకున్నాం కదా, పుదీనా పచ్చిమిరపకాయలది కూడా, ఇది పేస్ట్ ఇందులో వేసేసుకున్నాం దంచుకుంటాం. ఈ పచ్చిమిరపకాయలది మనం మిక్సీ పట్టుకున్నాం కదా, అది నూనెలు ఉడకాలి. నూనెలు ఉడికితే మనకి పసరు అనిపించదు, కారం కూడా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం పచ్చికారం వేసుకున్నాం కదా,
పెద్ద మంట పెట్టుకోవాలి, ఎందుకంటే అది ఉడకాలి కదా, కొంచెం టైం పడుతుంది, అందుకని పెద్ద మంట పెట్టుకొని చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకుందాము, ఏమైనా పడేది ఉంటే ఇప్పుడు వేసుకోవచ్చు, ఉప్పు కూడా ఏమైనా. మనం నల్లని ముందు పెట్టుకున్నాం కదా, దాంట్లో ఉప్పు కూడా ఏమి వేసుకోకుండా ఉత్తిని ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు ఇది వేసుకుందాం. ఇప్పుడు ఇది పచ్చికారం కూడా ఉడికింది, దీంట్లో మనం ఇది వేసుకొని కలుపుకుందాం. చూడండి ఇంత మంచి కలర్ఫుల్గా అనిపిస్తుంది కదా. కారం కూడా వేసుకోవచ్చు, కాకపోతే ఏంటంటే పచ్చికారం వేస్తే ఇంకొంచెం టేస్ట్ ఎక్కువ ఉంటుంది. మిర్చి ఇవి తినని వాళ్ళు ఉంటే కారం కూడా వేసుకొని చేసుకోవచ్చు. మనం ఉడకబెట్టుకున్నప్పుడు కలపం కదా, అంటే పెద్ద పెద్ద ముక్కలు ఉన్నప్పుడు ఇట్లా మిక్సీ వేసుకున్నప్పుడు మన ముక్కల్ని చెంచుతో చితగొట్టుకొని వేసుకోవచ్చు. మరి అంత చితగొట్టుకోవద్దు, చూడలాగా ముక్క ఉంటే టేస్ట్ బాగుంటుంది. మా మమ్మీ టేస్ట్ చేసి చూసింది, అంతా సరిపోయిందంటే ఇంకో కొంచెం నూనెలో ఎక్కువ ఉడకాలంట. ఉడికితే మనకు టేస్ట్ ఉంటే ఏదైనా బ్యాడ్ స్మెల్ ఇట్లా ఉంటే కూడా పోతుంది. దీనికి నూనె ఎక్కువనే పడుతుంది, ఎందుకంటే నూనెలో ఉడికించుకోవాలి. నూనె ఉల్లిగడ్డలు ఇవన్నీ ఎక్కువ పడుతుంది. ఎందుకు ఎక్కువ వేసుకోవాలంటే తినడానికి టేస్ట్ బాగుంటుంది, మంచిగా ఉంటుంది అన్నమాట. అందుకని ఇది మంచిగా ఉమ్మగిల్లాలి, మనకి వేడికి కావాలి, నూనెలు ఉడకాలని చెప్తుంది కదా, అందుకని దీనిపైన మూత పెట్టుకున్నాం. తగ్గిద్దాం, చూడండి ఆవిరి పొగలు ఎట్లా వస్తుంది, అంత మంచిగా ఉడకాలి, దానికి ఇచ్చే టేస్ట్ బాగుంటుంది. మంచిగా అయితే పచ్చిగా వాసన అనేది ఉండదు, తించుతో కూడా మనకి బ్యాడ్గా ఉంటుంది. ఓకే అండి, రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు కొత్తిమీర వేసుకొని డాడీ టేస్ట్ బాగుందా? నిమ్మకాయ వండుకొని తింటా. ఓకే అండి, టేస్ట్ కూడా అంతా బాగుంది, నల్ల ఫ్రై బాగుంది. మీకు కానీ నల్ల ఫ్రై నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకోటి ఏంటంటే ఈ నల్ల తినడం వల్ల, అంటే మేక రక్తం తినడం వల్ల మన బాడీలో కూడా బ్లడ్ ఇంక్లూడ్ అవుతుందంట, అందుకని ఇది తింటూ ఉండండి. మన బాడీలో ఎప్పుడైనా రక్తం తక్కువ అనిపించినప్పుడు ఇది తింటే మన బాడీలో బ్లడ్ అనేది కవర్ అవుతూ ఉంటుంది అనమాట. అందుకని మీరు కూడా తినండి, ఇట్లా చేసుకొని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మేము కూడా తిన్నాము, చిన్న పిల్లలైనా కూడా తినొచ్చు, చాలా బాగుంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.